ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘానికి మరొకసారి శుభములు తెలియపరుస్తూ మీ అందరికి కూడా దీనికన్నా ముందుగా ప్రార్థనగా అందరించినట్టుగా చాలా సంతోషం. గత వారం ప్రకటించిన రీతిగానే నేను ముందుగా ప్రకటన చేస్తున్నాను, ఎందుకంటే తర్వాత మర్చిపోతాను. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. 25వ తారీఖున 9:30 కల్లా మీరు ఇక్కడ ఉన్నారు. 25వ తారీఖున 9:30 కల్లా ఉన్నారు. పనులు ఉన్నవాళ్ళు దయచేసి దేవుని కొరకు పనిని మానుకోండి. దేవుని కొరకు పనిని మానుకోండి. మీ కొరకు ఎన్నోసార్లు మానుకుంటారండి వేరే విషయం. దేవుని కొరకు పనిని మానుకోండి. సాధ్యమైనంత వరకు మీ చేతుల్లోనే ఉంటుంది. ఓకే, అయితే సేవకులు వస్తారు, ఒక 30 మంది. సేవకుల యొక్క భార్యలు కూడా ఒక 10-15 మంది వస్తున్నారు మన స్థానిక సంఘంలోనికి. వారు మరి మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఎలాగా మర్యాదగాను గౌరవంగాను భక్తి శ్రద్ధలతో మనం ఉండాలో ఇతరులకు మనం దాని మాదిరిని చూపించాలి. కనుక సిద్ధపడండి, ప్రార్థన చేయండి, సంతోషంగా రండి. మంచి కార్యక్రమము మనకి సంఘం ద్వారా జరిగించే కార్యక్రమము దాదాపు ఇది 3వ కార్యక్రమం అయి ఉంటుంది. బహుశా 3వ కార్యక్రమము. ఇంకా 2 కార్యక్రమాలు ఈ కొనసాగింపులోనే జరుగుతాయి. మళ్ళీ మనకి డిసెంబర్లో ఒకటి, మళ్ళా జూన్లో ఒకటి జరుగుతుంది. అప్పటికి క్రొత్త నిబంధన బైబిల్లో 2వ భాగం క్రొత్త నిబంధన ఉంది కదా, ఆ క్రొత్త నిబంధన సేవకులకు మనము బోధించగలిగాము. మన స్థానిక క్రీస్తు సంఘం ద్వారా బోధించి వాళ్లకు దేవుని జ్ఞానాన్ని కొంత మనము అందించగలిగాము. అది ఒక సంఘము చేస్తుందంటే అది దేవుని నామానికి గొప్ప మహిమ. ఒక్క వ్యక్తి చేసేది కాదు. మీరు అనుకోవచ్చు ఏదో మా పాస్టర్ గారు చేస్తున్నారు, లేదా మా అయ్య గారు చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. నేను ఇంత వాడిని, కానీ దీని వెనక ఉన్నదంతా ఎవరు? దేవుడి యొక్క గొప్ప ప్రేమ. కాబట్టి అట్టి ప్రేమలో మీరు కూడా పాలిభాగస్తులు, అట్టి సంఘములో మీరు కూడా సభ్యులు, అట్టి సంఘములో మీరు కూడా పరిశుద్ధులుగా పిలువబడుతున్నవారు. కనుక ప్రతి ఒక్కరికి ఈ బాధ్యత ఉన్నది. సంఘము చేసే ప్రతి పనిలో నీ వంతు నీవు ప్రయాసపడు. నువ్వేమి ఇవ్వనవసరం లేదు. సంఘము అంటే ఇవ్వగలిగేస్తూ ఉండాలి కదంటే, కానీ నువ్వేమి ఇవ్వనవసరం లేదు. దీనికి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. ఆ రోజు సువార్త కూడిక సేవకులకు మరి తర్ఫీదు సర్టిఫికెట్లు, వారికి వారి యొక్క కుటుంబానికి సంఘం తరపున నూతన వస్త్రాలను వాళ్లకు మనం ఇస్తాము. ఇవన్నీ మీకు ముందే చెప్తున్నాను ఈ విషయాలు. మనమందరము ఆ కార్యక్రమం ముగించుకున్న తర్వాత మధ్యాహ్నం 1 గంట కల్లా ప్రత్యేకమైన విందు కార్యక్రమం ఉంటుంది, ప్రేమ విందు. అందులో అందరూ పాల్పంపులు పొందండి. ప్రేమ విందప్పుడు కూడా క్రమంగా మర్యాదగాను ఆతృత పడాల్సిన పని లేదు. ఎవరు కూడా సమృద్ధిగానే మన దగ్గరికి దేవుడు ఆ మన్నాను ఆహారాన్ని పంపిస్తాడు. ఏమండి, ఏం కంగారు పడలేదు, కావాల్సినంత దొరుకుతుంది. అవి ఉంటాయి, ఇవి ఉంటుంది, ఇబ్బంది పడకండి. ముందు అని వెళ్ళకండి. మంచి స్వీట్ ఉంటుంది, మంచి హాట్ ఉంటుంది, మంచి అవి ఉంటుంది, మంచి బిర్యానీ ఉంటుంది. కానీ ఏ విధంగా కంగారు పడకూడదు. ఊరంగా ఉండండి, ముచ్చట్లు పెట్టుకోవాలి. ప్రత్యేకమైన విన్నపం ఏంటంటే మీరు కూర్చొని ముచ్చట్లు చెవులు కొనుక్కోకండి, వచ్చిన వాళ్ళు చెవులు కొరకబాకండి కదా. అది ఒక్కటే నా మనకి మంచిది. చాలా సంతోషం. మరి దేవుని వాక్యంలోనికి మనము పెడదాము. నేను గడిచిన వారంలో నేను మీతో మాట్లాడిన వాక్య భాగము ఆరాధన గురించినటువంటి విషయాన్ని నేను మీతో మాట్లాడుకున్నాను. ఆత్మ సంబంధమైన ఆరాధన యొక్క లక్షణాలను నేను మాట్లాడాను.
సంబంధమైన ఆరాధన దాని యొక్క లక్షణాలను మనం చూసినప్పుడు ఆత్మతో పాడాలి, ఆత్మతో ప్రార్థించాలి, ప్రార్థన చేసేటప్పుడు హృదయ శుద్ధి ఉండాలి, విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి, క్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి, దేవుని చిత్తంలో మనం ప్రార్థన చేయాలని లేఖనాల ద్వారా మనము కొన్ని విషయాలను మనము నేర్చుకున్నాం. అయితే ఈ దినము మనము ఏం నేర్చుకోబోతున్నామనంటే, వాక్యంలో మనకి నేర్పుతున్న విషయం ఏమిటంటే, ఆత్మ వలన ఆరాధించడం. ఆత్మ వలన ఆరాధించడం ఇదేంటి? పోయిన వారమేమో ఆత్మ సంబంధమైన అన్నారు, ఇప్పుడేమో ఆత్మ వలన అంటున్నారు. తేడా ఉందా లేదా? ఈ రెండింటికి ఉందండి. ఆత్మ సంబంధమైనది అంటే ఎవరు ఆత్మ సంబంధమైనది? అది ఎవరెవరి ఉంటాయి అందులో? ఎవరెవరి ఉంటాయి? ఆరాధించే వాళ్ళవి, ఆరాధనామూర్తివి, ఆరాధన పొందే వ్యక్తికి ఈ రెండింటికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి. ఆ రెండు లక్షణాలకు సమరూపంగా ఉంటేనే అది ఆరాధన అంగీకార యోగ్యమైనది. ఆ లక్షణాలు మనం కలిగి ఉండాలని దేవుడు మనలను హెచ్చరించాడు. కాబట్టి ఈ ఉదయకాలం మందు మనము ఏ విషయాలు నేర్చుకోబోతున్నామనంటే, పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తున్నాము, దేవుడు ఏ స్వరూపం కలిగి ఉన్నాడు? ఆత్మస్వరూపమై ఉన్నాడు. దేవుడు ఆత్మస్వరూపి కదండి. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మస్వరూపి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు అని మనము నేర్చుకుంటున్నాం. ఇక్కడ మనం కనుక పరిశీలన చేస్తే, ఆత్మ వలన ఆరాధన, ఆరాధించుట, ఆత్మ వలన ఆరాధించుట. మనకి ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూద్దాం. ఆత్మ వలన ఆరాధించడం అంటే ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ అధ్యాయము 3వ వచనము లాస్ట్ వన్ చదువునా? ఇది చదువయ్యా పెద్దగా. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. సరే, దేన్ని ఆస్వాదం చేసుకోనకుండా మనము ఆరాధించాలి? ఇప్పుడు మరి శరీర విన్యాసాలు దేవునికి యోగ్యమైన ఆరాధన చేయగలుగుతా? శరీర విన్యాసాలు అంటే జస్ట్ లైక్ డాన్స్ అనుకుందాం. ఈ మధ్య కాలంలో ఒక పెద్ద ఆయన, నాకంటే పెద్ద ఆయన వయసు, ఆయన పాట పెట్టి ఆరాధనలో చర్చిలో ఊగిపోతున్నాడు. ఆయన ఈ వాక్య ప్రకారము ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:3 ప్రకారము శరీరము విన్యాసం చేస్తే దేవుడు మహిమ పరచబడతాడా? వినండి, శరీరము నాట్యం చేస్తే దావీదు వలెనే నాట్యం అదప్పుడు, ఇప్పుడు కాదు. అది కూడా ఎక్కడ? మందిరానికి బయట. దావీదు లోపల డ్యాన్స్ చేయదు, మందిరానికి వెళ్తాడు. ఇప్పుడు ఆ పెద్ద సంఘంలో ఒక 150, 150 మంది, ఎంతమంది విశ్వాసులు కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆయన ఒక ఆత్మీయ గీతాన్ని పాడుతూ ఆయన ఏం చేస్తున్నాడు? శరీర విన్యాసాలు
చేస్తున్నాడు. వాక్యంలో ఏముంది? శరీరమును ఆస్పాదము చేసుకొనక. ఆస్పాదం అంటే శరీరాన్ని ఆరాధనలో స్వాధీనం చేసుకోకుండా, శరీరాన్ని దాంట్లో పెట్టకుండా ఏం చేయాలంట? చదువు. ఏం చేయాలంట? శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన. నీలో ఉన్న ఆత్మ ఎవరిది? మరి ఈ ఆత్మతో మరి దేవుణ్ణి ఆరాధించాలి కదా. శరీరంతో ఆరాధిస్తున్నాడా, ఆత్మతో ఆరాధిస్తున్నాడా? మరి విన్యాసాలు చేస్తుంటే ఆత్మకు ప్రవేశం ఉందా? ఇక శరీరానికే ప్రవేశం ఉందా? దేని వైపు చూస్తున్నావు నువ్వు? శరీరం వైపు చూస్తున్నావు. దేవుని యొక్క ఆత్మను నువ్వు చూడలేకపో. అందుకే దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. నువ్వు ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలి? దేవుని యొక్క ఆత్మ వలన మాత్రమే నువ్వు ఆరాధించగలగాలి. అంతేగాని శరీరం ద్వారా నేను ఆరాధిస్తాను, శరీరం ద్వారా నేను కొడతాను, శరీరం ద్వారా నేను లేపుతాను పైకి, శరీరం ద్వారా నేను అంటా ఇంటా అని చెప్పేసి చేస్తే అది దేవునికి అంగీకారమైన ఆరాధన కాదు అని వాక్యం చెబుతుంటే మరి మనం ఎందుకు అలాంటి వాటి వైపు మన హృదయాలు మళ్ళిస్తున్నాము? మీకు అర్థం కాదా? అర్థం అవుతుంది కదా. మరి ఎవరితోటైనా ఎందుకు బోధన చెప్పలేరు? చెప్తే వాళ్ళు వినరు కదా. వాళ్ళు వినరు. ఎందుకు వినరు అంటే వాళ్ళకి అది తెలుసు, వాళ్ళకి అది మాత్రమే తెలుసు. ఇది తెలియదు, వాక్యం తెలియదు వాళ్ళకి. వాక్యాన్ని నేర్చుకోరు. వాక్య ప్రకారము ఆరాధనకు వారు వెళ్ళరు. శరీర సౌఖ్యం కొరకు వెళ్ళేటువంటి ఆరాధన, శరీర సౌఖ్యం కోసం చేసే ఆరాధన దేవునికి మహిమకరముగా ఉండదు అనే విషయాన్ని మనము గ్రహించాలి. అందుకని దేవుడు శరీరంతో ఉన్నాడా, ఆత్మతో ఉన్నాడా? ఇప్పుడు మరి లేదు. ఆయన కూడా శరీరంతో ఉంటే నువ్వు ఆయన ఇద్దరు కలిసి నాట్యం చేయొచ్చు. మరి ఆయన శరీరంతో లేడు. మరి శరీరంతో లేని వ్యక్తికి శరీరంతో చేస్తే ఎలా కుదురుద్ది? ఇప్పుడు కొంతమంది అంటారు ఈ శరీరం లేకపోతే ఈ ఆత్మ లేదు కదా అంటారు. శరీరము ఆత్మ వేరు వేరే అయినప్పటికీ అది ఒకే చోట, రెండు ఒకే చోట అతుకుబడి ఉన్నాయి కాబట్టి నేను రెండుతో చేస్తానంటే కుదిరిద్దండి. రెండు కత్తులతో యుద్ధం చేస్తాడా, ఒకదాంతో చేస్తాడా? ఎందుకని రెండో చెయ్యి బలహీనంగా ఉంటుంది. బలహీనంగా ఉంటుంది రెండో చెయ్యి. నాకు ఈ చేతితో ఎత్తే ఒక పర్ల దూరం పోతుంది, ఈ చేతితో ఎత్తే ఈ గోడ కూడా దాటిపోతున్నారు. అంటే బలం అనేటువంటిది ఒకదానిలోనే ఉంది, రెండవ దానిలో బలం అనేది తక్కువగా ఉంది. ఇప్పుడు ఆత్మలో బలం ఉందా ఎక్కువ, శరీరంలో బలం ఉందా ఎక్కువ? కదండి. మరి ఇప్పుడు శరీరంలో బలం తక్కువగా ఉన్నప్పుడు బలహీనమైన ఈ శరీరంతో నువ్వు నాట్యం చేసి ఆయన చేసేళ్ళే, ఎవరైనా పెద్ద ఆయన దాని చేసేళ్ళే మేము కూడా చేద్దామంటే కుదరదు. కుదరదు. ఎందుకంటే ఇక్కడ వాక్యం అలా చెప్పటం, క్రొత్త నిబంధన అలా చెప్పడం లేదు. క్రొత్త నిబంధన ఆత్మతో పాడు, ఆత్మతో ప్రార్థించి ఆత్మతో నువ్వు దేవుణ్ణి గణపరచమని చెప్తావు. ఆయన ఆరాధించాలంటే అందుకే మనకు డ్యాన్సులు ఉండవు, ఇక్కడ మనకు చప్పట్లు ఉండవు. క్రొత్త నిబంధన ఆరాధన అట్టా ఉంటుంది. పాత నిబంధన ఆరాధన చేసినప్పటికీ చప్పట్లు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి, ఇంకా రకరకాలైనటువంటి సొంత ప్రయోగాలు ఉంటాయి. ఇక్కడ సొంత ప్రయోగాలు ఏమీ ఉండవు. మరి ఇది దేవునికి ఇష్టమా, అది దేవునికి ఇష్టమా? మరి ఇది ఎందుకని లోకమంతయు చేయడం లేదు? ఇప్పుడు ఎందుకు చేయడం లేదు? లోకమంతయు ఎవరి ఆధీనంలో ఉంది? దానిని బట్టి నడుచుకుంటున్నారు వాళ్ళు అంతా. ఆ లోకంలోనే మనం కూడా ఉన్నాము. ఇప్పుడు మనం కూడా ఉండి ఆ లోకంలో ఆ ఆధిపత్యం కలిగిన ఆ వ్యక్తి యొక్క ఆరాధనలోనికి మనల్ని కూడా అది లాగాలని ప్రయత్నం చేస్తుంది. కానీ మన చుట్టూ ఎవరున్నారని కీర్తనాకారుడుగా చెప్పాడు. నువ్వు బాప్తిసం పొందిన తర్వాత నీకేమి ఇవ్వబడుతుంది? పరిశుద్ధ ఆత్మ అనే వరం ఇవ్వబడుతుంది. అది ఎందుకు? నిన్ను సాతాను క్యాచ్ చేయకుండా.
నిన్ను సాతాను పట్టుకోకుండా, నిన్ను సాతాను ఆవరించకుండా నీ చుట్టూ సర్కిల్ లాగా సంచికరువుగా. మరి ఇప్పుడు ఏ ఆరాధన కావాలి మనకి కదా? శరీరం ఆస్పాదం చేసుకొని ఆరాధన మనము చేయడానికి వీలు. శరీరంతో కాక ఆత్మతో మాత్రమే మనము శరీర కదలిక అనేటువంటిది నీ ఇష్టం. అది నువ్వు ఇటు చెయ్యి అనాలంటే అంటావు, ఇటు అనాలంటే అంటావు, ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్తావు. కానీ ఆత్మ చేసే పనులు కొన్ని ఉన్నాయి, అది ఆత్మ ద్వారా మాత్రమే జరిగిస్తుంది. అది ఆత్మస్వరూపికే తెలుస్తుంది, అది మిగిలిన వాళ్ళకి అది తెలియదు. శరీరంతో చేసేది ఎవరు తెలుస్తుంది? శరీరంతో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, దాని విలువ తెలుస్తుంది, దాని గుర్తింపు వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ అది దేవుని దగ్గర ఆత్మస్వరూపమైనటువంటి ఆయన వద్దకు ఇది మాత్రము వెళ్ళదు. రెండవది యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచన భాగాన్ని పక్కనున్న సంతోష్ చదువుతాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. పెద్దగా దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఒక్క నిమిషం ఉండు. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. నువ్వు పాపిగా కనుక ఉంటే నీ ప్రార్థన, నీ మనవి దేవుడు వినడు. నువ్వు శరీరంతో చేసినా ఆత్మతో చేసినా. అసలు ఆత్మచేత చేయడానికి అవకాశం లేదు నీకు. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు? పాపంలోనే ఉన్నావు. పాపంలో ఉన్నావంటే ఏ క్రియలు జరుగుతున్నవి? శరీర సంబంధమైన క్రియలు. అవి వ్యక్తిగతమైనవి కానీ, పర్సనల్ కానీ, లేక ఇంకా బాహ్యమైనవి కానీ, లేక సమాజ పరంగా అయినవి కానీ, లేక అనేకులకు అవి ఇష్టమైనవి కానీ ఉన్నట్లయితే అవి ఎక్కడికంట వెళ్ళవు. నీ ప్రార్థన అలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తే పాపి ప్రార్థన దేవుడు వింటాడా? మరి ఎప్పుడు వింటాడు? పాపము విడచి ఎక్కడికి రావాలి? పాపము విడిచిపెట్టాలి. ఎక్కడికి చేరాలి? పరిశుద్ధుల దగ్గరికి రావాలి. పరిశుద్ధుల విందు. ఏ విందు? ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది? కొద్దిసేపు తర్వాత నేను సహోదరుడు చెప్పిన తర్వాత ఏ విందు జరుగుతుంది? ఇక్కడ ఏ విందు జరగబోతుంది? పరిశుద్ధుల విందు. రొట్టె ద్రాక్ష రసాన్ని మనము తీసుకోబోతున్నాం. అది పరిశుద్ధుల విందు. అది ఎవరికి? ఆ ఇందు ఏర్పాటు చేసింది ఎవరు? ఆ ఇందు ఏర్పాటు చేసిన కారకుడు ఎవరు? యేసు ప్రభు వారు. ఆ విందులో పాల్పంపులు పొందేది ఎవరు? పరిశుద్ధులు. ఎవరి పరిశుద్ధులు అంటే ఆయన కను దృష్టి, ఆయన కంచ చుట్టూ నీ వైపు ఉంటే నువ్వు పరిశుద్ధునిగా ఉన్నట్టు, లేకపోతే ఇంత క్లియర్గా చెప్తుంటే ఏమండి మాట్లాడడానికి ఏమండి? పెట్టుబడి పెడితే వ్యాపారంలో లాస్ వచ్చిందంటే బాధపడతాం. ఇక్కడ పెట్టుబడి పెడతలేదు కదా. పెట్టుబడి పెడతలేదు కదా. పెట్టుబడి పెట్టి అయ్యో నా డబ్బులన్నీ తీసుకుపోయి పెట్టాను అక్కడ పనిలో నష్టం వచ్చింది నాకు అని అంటే నువ్వు దిగులు పడు, తప్పులేదు. నువ్వు ఏమి పెట్టుబడి పెట్టడం లేదు, ఏమీ చేయటం లేదు. నువ్వు చేస్తుందల్లా ఏంటిదయ్యా? నీ పాపమును విడిచిపెట్టు, ఒప్పుకో. పాపమును విడిచిపెట్టి ఏం చెప్తున్నాడు? చదువు, రెడీగా ఉండాలి. ఇది గురించి మీకు ఆర్డర్ ఇస్తున్నాం. అయ్యే దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఒకవేళ నువ్వు పాపిగా ఇంకా ఉన్నట్లయితే నీ ప్రార్థన ఆయన వినడు. మొట్టమొదటి పాయింట్. నువ్వు ఆరాధనకు వస్తున్నావు,
నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్నా. నువ్వు పాపంలోనే ఉన్నావా? ఉన్నా. అయితే నీ ప్రార్థన వినడు, నీ ఆరాధన వేస్ట్. అదేగా వాక్యం ఇప్పుడు? అదేనా? అదేనా? చెప్పండి. దేవుడు పాపుల మనవి ఆలకింపాడని ఎరుగుదు. నీకు తెలుసా సంగతి? ఎవరికైనా నేను తప్పు చేస్తున్నానే విషయం తెలియదండి? తెలుసా తెలీదా? అందుకే వాక్యం అంటుంది, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు తెలుసా సంగతి. వాక్యం అనగా ఎవరు? దేవుడు. వాక్యం అనగా దేవుడు. ఎవడైనాను ఒకవేళ ఎవడైనాను చదువు, ఎవడైనాను చదువు పూసేసావా? ఎవడైనాను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల, జరిగించని ఎడల, ఇక్కడ జరిగించిన ఎడల, జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. అంటే దేవుని చిత్తం ఏంటి? పాపం విడిచిరమ్మన్నాడు కదా. అదేనండి, దేవుని చిత్తం ఏంటి? పాపి రావా, పాపము విడిచిరమ్మన్నాడు. పాపిని రమ్మని పిలుస్తున్నాడు. దేవుడు పాపలను రక్షించడానికి వచ్చాడు ఈ లోకానికి. కానీ పాపముతో ఉంటే నీకు ఆయనకి సఖ్యత కుదరదు. ఎందుకని? ఆయనలో ఏం లేదు. ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, ఇవన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు నీకు ఆయన పొత్తు కుదరాలంటే మరి ఎట్లా? మొదట నీ పాపాన్ని నీ పాపాన్ని కడిగివేయాలంటే ఎవరు కడిగివేయాలి? ఆయనే కడిగివేయాలి. ఒప్పుకోవాలంటే ఎవరు ఒప్పుకోవాలి? నువ్వు ఒప్పుకోవాలి. ఇది లెక్క. ఈ లెక్క ప్రకారం ఉంటేనే నీకు దేవునికి సంబంధం ఉంటుంది. లేకపోతే నువ్వెంత ప్రయాసపడ్డా ఇంతే. చూడండి, అందుకంటున్నాడు దేవుడు పాపుల ప్రార్థన వినడు. దేవుడు పాపుల ప్రార్థన వినడుగాక వినడు. నువ్వు ఎన్నేళ్లనే చర్చికి వెళ్ళు, నువ్వు పాపములను విడిచిపెట్టకుండా ఉంటే నీ ప్రార్థన మాత్రం వినడం. మన దేనికి మన ప్రయాసం? పనికి వెళ్తాం, సాయంత్రానికైనా రావాలి, లేకపోతే జ్ఞాపకం అన్నా రావాలి. రాకపోతే పనికి వెళ్తాం దేనికి? అనుకోవచ్చు. అట్లాగా మనం అనుకోవచ్చా? పనికి వెళ్తాం దేనికి? మేలు జరిగిందనేగా, మనకు అవసరం తీరిందనేగా. మరి ఇప్పుడు దేవుని దగ్గరకు వస్తున్నామంటే మేలు పొందడానికైనా, లేకపోతే మేలు పొందడానికి అవసరం లేదని వస్తున్నావా? మరి ఇప్పుడు నీకు ఫలితం రావాలంటే నువ్వేం చేయాలి? పని చేయాలి. ఫలితం రావాలంటే దేవుని దగ్గర నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి, లేదా ఆయన దగ్గర ఒప్పుకోవాలి, క్షమించమని అడగాలి. అప్పుడే ఆయన ఏం చేస్తాడంటే నీ ప్రార్థన వింటాడు. నీతిమంతుల యొక్క ప్రార్థన యథార్థమైనది అని చెబుతున్నాడు దేవుడు కీర్తనలో కూడా కదా. కాబట్టి ఈ ఉదయకాలం ముందు నీ ప్రార్థన ఎలా ఉందో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నిన్ను ఎవరు ప్రశ్నించరు. ప్రశ్నిస్తే నీకు కోపం వస్తుంది. ఏ మనుషుడికైనా కోపమేనండి. తప్పు చేస్తున్నావు, నేను చేయట్లేదా, నేను చేశాను, నన్ను క్షమించు అని అడగం మనం ఎప్పుడు కూడా. మనుషుల యొక్క నైజం ఇదే. ఎవరినైనా అడగండి, నువ్వు సినిమాకి అడగలేదా, నువ్వు టీవీలో సినిమా చూడలేదు, నేను థియేటర్లో నువ్వు టీవీలో చూస్తున్నావు, ఏంటంటే రెండో ఒకటే. అంటే ఏంటంటే తనను తాను సమర్థించుకుంటాడు. ముందు తనను తాను హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అది కాదు, అది దేవుడు కోరుకోవట్లేదు మన నుంచి. ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించు. దేవుడు నీ మనవి ఆలకించాలంటే ఆయన చిత్తము ప్రకారము నడవాలి. ఆయన పాపము విడిచి రమ్మన్నాడు. పాపము విడిచి వస్తేనే నీ దగ్గరికి. పాము కూసముతో ఉన్నప్పుడు
దాని కళ్ళు కనబడతాయండి కదా? మరి పాపములో ఉంటే మన కళ్ళు కనబడతాయా? ప్రతిదానికి పోలికలు ఉన్నాయండి. పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నాయి ఆ పోలికలు, బయట పోలికలు కాదు. కాబట్టి పాపము వీడించి నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి, ఇస్తాడు. నేను 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నామని చెప్పాను కదా. నిన్న ఒక ఫోన్ వచ్చింది, సార్ ఇల్లు మేము కొంటాము అని ఫోన్ చేశాను. కొట్టాడో కొనడో మనకి ఎక్కువ రేట్ నచ్చిందో, ఆయన అడిగిన రేటు మనకి ఇస్తాము ఇవ్వని వేరే విషయం. కొంటామని వచ్చాడు. నమ్మకం ఉందా లేదా? విశ్వాసం ఉండాలి లేదా? అడగాల లేదా? ఇక 2 రోజులు అడిగి ఏందో 3 రోజులు కూడా చేయట్లేదు. ఈయన 3 రోజులు కూడా చేయట్లేదులే, ఇంకో దారి పోదాంలే అని చెప్పి అక్కడే నిన్ను పరీక్షిస్తుంది, అక్కడే నీ ఓర్పు ఏందో చూస్తున్నా, అక్కడే నీ సహనం ఏందో చూస్తున్నా. చూడండి, కీర్తనల గ్రంథంలో 66వ కీర్తన చూడండి. సారీ, తర్వాత రామసాయి గారు 66వ కీర్తనలో 18వ వచనం భాగాన్ని చూడండి. 66వ కీర్తనలో 18వ వచనం భాగాన్ని చూడండి. 66 కీర్తన 18వ వచనం. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వెనకపోవును. క్లియర్ అయిపోయిందండి? క్లియర్ అయిందా? అయినా ఏమంటున్నాడు? దావీదు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇప్పుడైనా? ఏమంటున్నాడు? నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినట్లయితే, ఉంచుకున్నట్లయితే ప్రభు నా మనవి వినకపోవునంటే వింటాడనే వినడానే? ఏమండి, వింటాడనే వినడానే? మరి ఇప్పుడు నీ ప్రార్థన వింటున్నాడు అనుకుంటున్నా, వింటలేదు అనుకుంటున్నావు? చూడండి, గమనించండి, మారండి, మార్పు చెందండి. నువ్వు మారితే దేవుని యొక్క ప్రేమ ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్క పాపిగానే మారు మనసు పొందితే పరలోకంలో దేవదూతలు దేవుడు నీ పక్కింటోడు సంతోషించండి, నేను చూసి మాట్లాడుతుంది. నిజమండి. కానీ ఎక్కడున్న వాళ్ళు? ఎవరి దగ్గర ఉన్నవాళ్ళు? దేవుని దగ్గర, తండ్రి వద్ద, ఆయన దగ్గర గాన ప్రతిగానములు చేయుచున్న వారితో పాటుగా నిన్ను కూర్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు. ఎంత ఆశ్చర్యం అండి. నేను క్రొత్తలో ఆ పదము, ఆ మాట విన్నప్పుడు అక్కడ ఉన్నారా? మన గురించి సంతోషించే వాళ్ళు అక్కడ ఉన్నారా? నిజమేనా అనుకున్నా నేను కూడా. తర్వాత వాక్యము ధ్యానిస్తున్నప్పుడు ఎస్ ఉన్నారు. అక్కడ ఎవరెవరు ఉన్నారో మనకు తెలియాలి. ముందు అక్కడ ఎవరెవరు ఉన్నారో మనకు తెలియాలి. అక్కడ ఎవరెవరు ఉన్నారో మనకు తెలియకుండా ఈ సజ్జనులందరూ ఆడే ఉన్నారు, ఆడేందుకు ఆనందిస్తారా మన గురించే అనుకుంటాం మనం కదండి? అవునా కాదా? 7 సజ్జనులందరూ ఆడే ఉండుంటారు. పోయి అక్కడ పోతారు సజ్జనులందరూ. అందరికీ లేదు, అక్కడ అందరికీ ఉంది. ఇరుకు మార్గంలో ప్రవేశించే వారు మాత్రమే వెళ్ళగలరు. ఆ ఇరుకు మార్గము ఎక్కడ వేసుకోవాలని? విశాల మార్గంలో వెళ్ళే వాళ్ళలో నుంచి మనము తప్పించబడిన వారంగా, వెలుపలకి పిలువబడే వారంగా మనము ఉండి, అప్పుడు మనము ఆయన యొక్క సంతోషాన్ని మనం కూడా పొందుకోవాలి. చూడండి ఏమంటున్నాడు? 16-18వ వచనంలో, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. నీ ప్రార్థన వినడం, నువ్వేదో అనుకుంటున్నావేమో, వినడం.
దేనికోదానికి అయిపోతాం. ఇక నేను మెల్లనే పాడినా ఇదే పాట. నీకు ఈ పాట పాడుకుంటా ఉంటాను. ఆలోచించండి. దేవుడు అడుగుతున్నాడు, దేవుడు మళ్ళీ హెచ్చరిస్తున్నాడు. నామకార్థంగా రావద్దు. కడుగడుకుని రావాలి. బాత్రూంలోకి వెళ్ళిన వాళ్ళు నీళ్లను 2 చెంబులన్నా పోయండి, 2-3 చెంబులన్నా పోయండి. తర్వాత నేను ఫెనాయిల్ వేసుకొని డోర్లు తీసుకొని అద్దాలు తీసుకొని ఆ గాలి అంతా పోయిందా కూర్చోవచ్చు. ఏదైనా అవ్వండి, అక్కడ మొల మీద కూర్చో. బయటికి వెళ్ళే అవకాశం లేదు. బయటికి వెళ్ళాలంటే వెనకుండి వెళ్తుంటాడు. అప్పుడు ఇతని పరీక్ష పాస్ అయిన అబ్బాయి ఏది? పరీక్ష పాస్ అయినా ఇది దగ్గర వెళ్తావేమో. స్ప్రైట్ తెప్పించాం. ఇది ఒక నేను అడమ్మాలి, నాకు అవసరం లేదు. ఎవడ కాదు ఆమెకు వత్తాసేవే, వీళ్ళిద్దరికి వత్తాస్తే వీళ్ళిద్దరికి వత్తాస్తే వాళ్ళిద్దరు మన మీద చెప్పాలంటే. స్ప్రైట్ తీసుకురండి. మా అబ్బాయి పాస్ అయ్యాడు, మీ మనవడు పాస్ అయ్యాడు. మీ మనవడు పాస్ అయ్యాడంటే పాస్ అయ్యాడు. మరి పాస్ అయ్యాడంటే మరి సంఘంలోకి ఏం చేస్తున్నామంటే అప్పుడప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి నాకు డబ్బులు ఇచ్చింది. నాకు ఇచ్చేది ఎందుకు, నేనే అనుకోతాను పయ్యారు కాదు. సరేని చెప్పేసి ఏం చేయమంటామంటే రేపెట్టు మనకి ప్రేమ కింద ఉంది కదా మన సంఘంలో, కాబట్టి దాంతో పాటుగా తెప్పిస్తారులే అని అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు తెప్పించాలి? ఎవరిది అవి తెప్పించడం. ఓకే, ఫినిష్ అంతే. ఇప్పుడు నేను పాస్ అయ్యానని నువ్వు సంతోషంగా చెప్పలేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఇచ్చే గ్లాసులు నీళ్ళు మాకెందుకు అవసరం లేదు. మీకు ఏం కావాలంటే కావాలంటే నేను చెప్పాను అట్లాంటి దీనికి తీసుకోకండి. స్కూల్కి ఏమైనా వెళ్ళాడా? వెళ్ళలేదుగా. ఓకే, ఇక్కడ చెబుతున్నాను నేను. చెప్తాను ట్రాన్స్లేషన్ చెప్పాను. ఇక్కడ చెబుతున్నాడు. మంచిది, నచ్చుకాకండి. సంతోషం ఏంటంటే సంఘంలో సంతోషాన్ని పంచుకుంటారని. సరే, పరీక్ష పాస్ అయిన దాకా రాలేదు చర్చిలోకి. పాస్ అయినాక రావాలి కదా. ఒకటేదో అయిపోయింది మధ్యలో, సరే రాలేదు, చదువుతున్నాడు. మరి పాస్ అయిన తర్వాత కానీ సంతోషంగా రావాలి కదా. దేవుడు చేసిన కార్యాలు కదా. దేవుడు చేసిన కార్యాలకు ఆయన కృతజ్ఞతలు ఎక్కడెక్కడ చెల్లించాలి? చూడండి, క్రైస్తవులు పాపులుగానే ఉండి లేక పాపులుగానే ఉండి దేవుని స్తుతిస్తే ఆ ప్రార్థన ప్రయోజనమా నిష్ప్రయోజనమా? అర్థమైందంటే నువ్వు పాపిగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తే అది ప్రయోజనము లేదు, నిష్ప్రయోజనం. బూడిదలో పోసిన పన్నీరు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు సత్త పెట్టుకొని సాంకేతం కదా. దీపం ఉండగానే ఇల్లు సత్త పెట్టుకోవాలి. ఎవడైనా దీపం వెలిగించి మంచం కింద పెడతాడా? ఎందుకని? దీపం వెలిగించి దీపస్తంభం మీద పెడితే ఇల్లంతా వెలుగు వస్తుంది, చీకటికి తావు లేదు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఏం తెలియజేస్తున్నాడో చూడండి. మొదటి అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. మొదటి అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము
22వ వచనాన్ని చూద్దాం. చదవండి. మళ్ళీ నీ దగ్గరికి వచ్చింది. ఆయన మనకు ముద్ర వేసి పక్కని ఏ ముద్ర వేసాడు? ఆయన ఏ ముద్రను పొందాము మనము? పరిశుద్ధాత్మ అనే ముద్ర. బాప్తిసం పొందిన వాళ్ళు ఏం పొందున్నారని చెప్పింది వాక్యము? పరిశుద్ధాత్మ అనే వరము. దానికి ఉన్న పై భాగంలో మనం చూస్తే చూడండి, అభిషేకించింది ఎవరంట? అభిషేకం అంటే ఏంటి? ఇక్కడ అభిషేకం అంటే ఏంది? బాప్తిస్మము. భౌతికమైన అభిషేకాలు కాదు ఇక్కడ చూపించేది. పాలాభిషేకము, నూనెభిషేకము, రక్తాభిషేకము, తైలాభిషేకం అని బైబిల్లో ఉన్నాయి. ఇవన్నీ మనుషుల్ని అభిషేకిస్తున్నాయి. తైలము, నూనె, పాలు, ఇంకా కొంచెం రెలవెంట్గా వెళ్తే గుడ్లతో కూడా అభిషేకిస్తున్నారు. గుడ్లు పడుతున్నారు ఈ మధ్య. అది కూడా అభిషేకాలే. అది పాజిటివా నెగిటివా? నెగిటివా? అది కొట్టించుకోండి మీరు కూడా. నా గుడ్లు మొక్క పాజిటివ్గా ఉంటుందా, కోపంగా ఉంటుందా? చూడండి ఏమన్నాడు? ఆయన ముద్ర వేసి తర్వాత మన హృదయములలో మనకు చూడండి ఎవరెవరికంట? ఆయన మనకు ముద్ర వేసి ఒకటి ఆయన ముద్ర వేసాడు మనకి. లైసెన్స్ బరికి లైసెన్స్ గేదెకి ఏమేస్తారు? ఇన్సూరెన్స్ వాళ్ళు ఏమేస్తారు? లైసెన్స్ గేదెకి ముద్ర వేస్తారు. ఎందుకని? దానికి ఏమైనా, దానికి రోగం వచ్చినా, అది చచ్చిపోయినా ఆ యజమానికి ఏమిస్తుంది? ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. అంటే గుర్తింపు. ఇది మాకు సంబంధించింది. దానికి ఏది జరిగినా మేము దానికి బాధ్యులము అని మనకు ముద్ర వేసి తర్వాత మన హృదయములలో ఎవరి హృదయములలో? మన హృదయం అంటే ఎవరు? అందులో ఎవరున్నారు? మన హృదయం అంటే ఎవరి హృదయం? ఇది నీ వ్యక్తిగతంగా నీ హృదయము, నీ మనస్సు. మన హృదయములలో మనకు ముద్ర. మన హృదయములలో మనకు ఆత్మను సంచుకరువు. ఆత్మ ఎవరిది? ఎప్పుడు ఇచ్చండి నీకు ఆత్మను? ముచ్చటంతో కానియాలి. ఎప్పుడు ఇచ్చండి నీకు ఆత్మ? బాప్తిసం తీసుకున్నప్పుడు నీకు పరిశుద్ధాత్మనే వరమునిచ్చాడు నీకు కదా. మనకు ముద్ర వేసాడు, మనకు ఆత్మలను సంచుకరువును అనుగ్రహించాడు. మన హృదయాలలో 3 విషయాలు మన విషయాలలో. మరి ఇప్పుడు ఆరాధించేది శరీరంతోనా, ముద్రతోనా, ఆత్మతోనా, దేవునితో? ఏ ముద్ర ఉంటే నువ్వు ఆత్మతో ఆరాధించగలవు? పరిశుద్ధాత్మ అనే ముద్ర లేక పరిశుద్ధాత్మ అనే అభిషేకము. అభిషేకించావు 10 మందిని ఆడవాళ్ళని అభిషేకించావు, 6 ముసలోళ్ళని అభిషేకించావు, 15 మంది కుర్రోళ్ళని అభిషేకించావు. ఎవడ్రా నువ్వు? నీకు ఎవడిచ్చాడు అధికారం? ఎవడిచ్చాడు నీకు అధికారం? నువ్వు అభిషేకించడానికి ఎవరివ్వాలి? పెచ్చ వేషాలు వేస్తున్నావు. అభిషేకిస్తున్నాడంటే అభిషేకం వీడికి లేదు. అభిషేకం ముందు ఆ ఇచ్చేవాడికి లేదు అభిషేకం. బాగుంది కదా. మాస్టర్ గారు ఇంత రెలివెంట్గా మాట్లాడుతున్నాను అనుకుంటాను కదా. వాక్యమా ఇది కాదా? మరి నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జనాలను మెప్పించేట్లుగా, జనాల్ని నీ ఒళ్ళ వేసుకునేటట్లుగా మాట్లాడి చేస్తావా? ఎవరికి అవమానం ఇది? అభిషేకం బైబిల్లో ఉన్న అభిషేకం ఏంటి? నువ్వు చేసే అభిషేకం ఏంటి? ప్రాణాలకైనా అభిషేకం ఉంది.
ఆడవాళ్ళకు కూడా ఉందా? లేదా మగవాళ్ళకి ఏముంది, ఆడవాళ్ళకు కూడా లేదా? ఎవరెవరికి ఉంది? బాప్తిస్మము పొందిన ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్మ అభిషేకం అంటారు. పరిశుద్ధాత్మ వరమనే అభిషేకం అంటారు. అది గిఫ్ట్, అది నీకు ఇచ్చేసాడు. అది ఇచ్చాడు కాబట్టి నువ్వు ఎవరితో అనుసంధానమై ఉండాలి? దేవుడితో అనుసంధానమై ఉండాలి. దేవుడితో నువ్వు అంటుకట్టబడి ఉండాలి. అక్కడే అంటుకట్టబడితే ఆయన నువ్వు అంటుకట్టబడినప్పుడు ఒక ప్రత్యేకమైన ఫలం వస్తుంది. అందులో నుంచి ఫ్రూట్ఫుల్, అందులో ఉన్న మాధుర్యము ఏ ఫలంలో కూడా లేదు. ఆ అంటుకట్టబడిన దానిలో నుంచి వచ్చినటువంటి ఆ ఆత్మీయ ఫలము రుచికరమైనది. ఈ లోకంలో ఏ రుచిని కూడా అది పోలి ఉండదు. ఆత్మ సంచుకలుగా నువ్వు పొందినప్పుడు, నువ్వు యథార్థమైనటువంటి మనసు కలిగినప్పుడు, వాక్యానుసారమైన బాప్తిసాన్ని పొందినప్పుడు, వాక్యానుసారంగా నీ జీవితాన్ని దేవునిలో కొనసాగించుకుంటున్నప్పుడు, నీ అభిషేకాన్ని, నీ యొక్క ఆ ముద్రను నువ్వు చెరుపుకునేవాడిగా, చెరిపేవాడుగా ఇంకొకడు కూడా ఉండటానికి వీలు లేదు. యేసుప్రభు వారికి పరిశుద్ధాత్మ ఉందా లేదా? ఉండగా సాతాను ఏం చెప్పింది? సాతాను ఏం చెప్పింది? రమ్మంది, వెళ్ళాడు. రమ్మానికి వెళ్ళాడు, తీసుకెళ్ళింది. ఎక్కడ తీసుకెళ్ళి ఉంచోబెట్టింది? తీసుకుపోయి ఉంచండి. అసలు ఏం చెబుతావు చెప్పు అనుకున్నాడు. చెప్పాడు. ఇప్పుడు ఆయన చుట్టూ ఏముంది? ఆయన చుట్టూ ఎవరు కాపలా ఉన్నారు? ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎవరు కాపలా ఉంటారు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఎవరు కాపలా ఉంటారు? ఏమన్నా తేడా ఉందా? తేడా ఉందండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన కాపలా ఎవరు ఉంటారు? తండ్రి ఉంటాడు. నువ్వు బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ ముద్రను సంచికలోకి వేసుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకెవరు ఉంటారు? తోడు ఆయన ఉంటాడు కదా. ఆయన నీకు తేడా ఉందా? లేదు కదా. అప్పుడు నీ అవసరం మీద ఆయన చెబితే ఆయన చేస్తాడా చేయడా? నీ అవసరం మీద ఆయన చెబితే చేస్తాడా చేయడా? అలా కాకుండా నువ్వు పాపంలో ఉండి ఈ ముద్రను ధరించుకోకుండా, లేక ఈ అభిషేకాన్ని పొందకుండా నువ్వు దేవుని అడిగితే నువ్వు ఎవరు నాకు తెలియదు అంటాడు. కాదా? కాదండి? కాదంటాడా? కాదంటా? మౌనం ఉంటాడా? ఉండడా? మౌనం ఉంటే ఇచ్చినట్ట. కాబట్టి చూడండి, దేవుని ఆత్మ యొక్క ముద్ర గలవారుగా ఉండి మనము ఆరాధించాలి. పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకున్న వారముగా మనము ఆరాధించాలి, శరీరంతో కాదు. ఆత్మకి వరం ఇవ్వబడింది. ఆత్మ చేసే కార్యాలు వేరు ఉంటాయి, శరీరం చేసే కార్యాలు వేరుగా ఉంటాయి. శరీరం చేసే కార్యాలు భూ సంబంధమైన కార్యాలు చేస్తాము. ఆత్మ చేసే కార్యాలు ఆత్మ సంబంధమైన కార్యాలు, దేవునితో అనుసంధానం కలిగిన కార్యాలనే మనము చేస్తాము. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాలం మందు శరీరమును ఆస్వాదం చేసుకొని నువ్వు ఏది కూడా చేయడానికి వీలు లేదు. చేసావా? నాకు దేవత కట్టండి, నా గ్లాస్ ఎవడ బట్టి చేస్తాను. ఇప్పుడు పెట్టుకుంటాను. సరే, మంచిదండి. ఇంకా 2 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. 3వ అధ్యాయము 8వ వచనం. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య
ఆత్మ సంబంధమైన పరిచర్య. పరిచర్యలకు తెలుసు కదా మనకి, అబ్బో మనకు తెలియని పరిచర్యలే లేవు. పరిచర్య అని ఇక్కడ మనకి మాట కనబడుతుంది. ఆత్మ సంబంధమైన పరిచర్య. ఈ ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ కలిగిందిగా ఉంటుందో తెలుసా? ఇది దేవుని యొక్క మహిమ ఎంతో అంత మహిమ కలిగిందిగా ఉంటుంది ఆ పరిచర్య. మరి మనం పోసే పరిచర్య అర్థమైందా? మనం పోసే పరిచర్య ఈ పరిచర్య ఎందుకు ఇట్లా తయారైపోయారో అర్థం కాదు. సాంబార్ పోసేది పరిచర్య, భోజనం పెట్టేది పరిచర్య. ఇప్పుడు భోజనం సిద్ధపరిచి అక్కడ పెడతామండి, ఎవరికి వాళ్ళు భోజనం వేసుకొని తింటారు కదా, తినొచ్చుగా. ఇప్పుడు అదే కదా బఫే సిస్టమ్ అంటే, అదే కదా. ఎవరికి కావాల్సిన వాళ్ళు పెట్టుకుంటారు, కాబట్టి మనకు నుంచొని వడ్డిస్తారు ఇద్దరు అక్కడ. అసలు కొన్ని చోట్ల అయితే డిష్లు పెట్టేస్తారు వారికి. నువ్వు వెళ్ళు ప్లేట్ తీసుకొని కూర అన్నం అది పప్పు మొత్తం వేసుకొని వెళ్ళిపోయి ఎక్కడో చోట టేబుల్ ఉంటే టేబుల్ మీద కూర్చొని తింటాం. మరి ఇప్పుడు పరిచయం ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు అక్కడ పరిచయం ఎవరు చేస్తున్నారు? దేశాలు చేస్తున్నాయా? దేశాలు ఏం చేస్తున్నారు మరి ఇక్కడ పరిచయం? ఎందుకంటే దేశాలో కూర వేస్తుంది కాబట్టి దేశం కూడా కూర పరిచయం చేస్తుంది. ఎన్నోనే పరిచర్యలు. పరిచర్య చేయించుకోవడానికి అర్హమైన వ్యక్తిగా నువ్వు ఉండావా లేదా? ముందు పరిచర్య చేయడానికి నీకు అర్హత ఉందా లేదా చూడండి. అందుకంటాడు, ఇశ్రాయేలీయులు ఎలాగ చేశారు ప్రార్థన? వాళ్ళు శరీరంతో చేశారా, ఆత్మతో చేశారంటే